హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీ ఓటు గుర్తింపు కార్డులోని ఫాదర్ నేమ్ అంటే తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఈ ఏదైతే ఓటర్ గుర్తింపు కార్డులో భర్త పేరు మార్చుకోవాలన్నా లేకపోతే తండ్రి పేరు మార్చుకోవాలన్నా మీ సేవకే వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు. సో కొంతమంది ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడే చేయించుకోవాలని చాలామంది అనుకుంటారు. అలాగేమీ లేదు, మీ మొబైల్లోనే మీరే చేసుకోవచ్చు. సో ఎవరితో కూడా పని లేదు. జస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దీనికోసం మీకు ప్లేస్టోర్లో వాటర్ హెల్ప్ లైన్ అనే యాప్ అయితే మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి అయితే మీరు యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే వాటర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ న్యూ ఫామ్ రిజిస్ట్రేషన్ అంటే కొత్త ఓటు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు, లేదా ఓటు డిలీట్ చేసుకునేవాళ్ళు, లేకపోతే కరెక్షన్ చేసుకునేవాళ్ళు, చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్. దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో కింద లెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఏ వాటర్ ఐడి నెంబర్ అని అడుగుతుంది. మీకు ఆల్రెడీ వాటర్ ఐడి ఉందా అని అడుగుతుంది. సో మనకు ఉంది కాబట్టి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఐ హ్యావ్ వాటర్ ఐడి నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ప్లీజ్ ఎంటర్ యువర్ వాటర్ ఐడి నెంబర్ అని కనిపిస్తుంది. దాని కింద ఇక్కడ మీ వాటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫీచ్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి. ఫీచ్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, ఫీచ్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ ఎవర్ ఎంటర్ వాటర్ ఐడి అని వస్తుంది. అంటే మీరు ఏదైతే వాటర్ ఐడి ఎంటర్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్ అనేది సో ఉంది అని చెప్తుంది. కింద ప్రొసీడ్ కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద ప్రెస్ చేయండి. ప్రొసీడ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో ఆ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఫాదర్ నేము, తర్వాత దానికి సంబంధించిన నేము, తర్వాత అవన్నీ ఇక్కడ ఆ పార్ట్ నెంబరు, స్టేటు, మనది ఏ ఏరియా అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. ఇవన్నీ ఒకసారి చూసేసుకొని నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, ఇక్కడ మీ నేమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీ కార్డులో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ వస్తుంది, ఇక్కడ తెలుగులో వస్తుంది, ఇక్కడ ఇంటి పేరు వస్తుంది, కింద కూడా మనకి తెలుగులో రావడం జరుగుతుంది. సో తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కనిపిస్తుంది, చూసారా? కింద నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనం ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎక్సైటింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో నేమ్ చేంజ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ, లేకపోతే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి నేను వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం హస్బెండ్ నేమ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఫాదర్ నేమ్ కానీ మార్చాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిలేషన్ నేమ్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంకోసారి మీకు చూపిస్తాను. రిలేషన్ నేమ్ అనేది కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకొని నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే
ఈ విధంగా ఇంకొక పేజీ అనేది మీకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ పేజీలో మీరు ఏ పేరు ఎంటర్ చేయాలనుకుంటున్నారు అంటే మీ ఫాదర్ కానీ లేకపోతే హస్బెండ్ ఏదైనా ఎవరిదైనా వాళ్ళ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళ పేరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది. సో తెలుగు కూడా ఒకసారి చూసుకోండి, ఒకటికి 2 సార్లు తెలుగు కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి. తర్వాత లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయొచ్చు లేదా పేరైనా ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేమ్ దగ్గర పేరు ఎంటర్ చేసేయండి, లాస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు ఎంటర్ చేయండి. లేకపోతే నేమ్ దగ్గర ఇంటి పేరు ఎంటర్ చేయొచ్చు లేదా లాస్ట్ నేమ్ దగ్గర పేరు కూడా ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎలాగైనా మీరు ఎంటర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీకు తెలుగులో వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఫర్ చేంజ్ ఆఫ్ నేమ్ అంటే రిలేషన్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. లెస్ దెన్ 2 MB, 2 MB కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలన్నట్టు. సో ఒకసారి ఫైల్ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ కనిపిస్తుంది కదా, అప్లోడ్ మీద ప్రెస్ చేయండి. అప్లోడ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి, సో మీ దగ్గర డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఉంటే కెమెరా మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ కెమెరా ఓపెన్ అవుతుంది, ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. లేదు నా మొబైల్లో ఉంది, డాక్యుమెంట్ అనేది నా మొబైల్లో ఉంది అంటే గ్యాలరీని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఆ గ్యాలరీలో ఉన్న ఫోటోని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గ్యాలరీ ఓపెన్ చేసి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి అప్లోడెడ్ అని వచ్చేస్తుంది. సో ఒకసారి చూసుకొని నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. డిక్లరేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీ పేరు అనేది ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మీ ప్లేస్ అనేది మీరు ఎంటర్ చేయండి. మీ విలేజ్ ఉంటుంది కదా, సో మీది ఏ ఊరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి డన్ మీద ప్రెస్ చేయండి. డన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ డేటా మొత్తం ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఏదైనా. సో మళ్ళీ ఒకసారి మీ అడ్రస్ కూడా ఇక్కడ వస్తుంది అన్నట్టు, మీ పేరుతో సహా మళ్ళీ ఒకసారి ప్రివ్యూ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ ఒకసారి చూసేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఏదైతే చేంజ్ చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకోండి. చూసుకొని కన్ఫర్మ్ మీద ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకేంటంటే ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక అప్లికేషన్ సబ్మిట్ అయినట్టుగా నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని మీరు ఏం చేస్తారు, మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3-2 డేస్ తర్వాత మీరు ట్రాక్ చేసుకోండి. ఆ నెంబర్ని ట్రాక్ చేస్తే సో మీరు చేంజ్ అయిందా లేదా, లేకపోతే రిజెక్ట్ అయిందా, సో రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది, సో ఒకవేళ అప్రూవల్ అయిపోయినట్టు కూడా మీకు అక్కడ మీకు కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దానికి సంబంధించిన కరెక్షన్ కూడా మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.